హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీవిన్ టీవీ. నేను మీ అందరి అభిమాని విద్యాసాగర్ వర్మ. టుడే ఒక స్పెషల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా భయ్య? ఇంకేముంది, రాజాసాబ్ మూవీ రివ్యూ. రాజాసాబ్ మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ అంతా స్టోరీ చాలా స్లోగా వెళ్తుందండి. అది యాక్చువల్గా చాలా లాగింగ్ అనిపించింది. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుంది. అంటే మెయిన్ పిక్చరైజేషన్, హీరోని ఎక్స్ట్రాడినరీగా చూపించడం జరిగింది. ప్రభాస్ అయితే లుక్స్ గ్రేట్, పర్ఫార్మెన్స్ గ్రేట్, ఎక్సలెంట్. ఓకే, ఈ మూవీలో స్పెషల్ ఏంటంటే ట్విస్ట్లు అండి. లాజిక్స్, ట్విస్ట్లు అసలు చాలా బాగున్నాయి. సో మెయిన్ ఆ ట్విస్ట్ల గురించి మనం చూడొచ్చు. కానీ ఓన్లీ థింగ్ ఈజ్ థియేటర్లోనే చూడాలి. థియేటర్లో చూస్తేనే ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం టీవీలో చూస్తే అంత ఎఫెక్టివ్గా అనిపించదు. సో ఆబ్వియస్లీ థియేటర్లో చూడండి. నేనైతే బెనిఫిట్స్ చూశాను. సో మీరందరూ కూడా చూసి రివ్యూ కూడా ఇంకా బెటర్గా చెప్తారని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. సో నేనైతే దీనికి ఎక్సలెంట్గా ఒక 4/5 రేటింగ్ అయితే ఇవ్వబోతున్నాను. ఓకే, సో వన్ మోర్ పాయింట్. మారుతి అంటే కామెడీ అని అందరికీ తెలిసిందే కదా. సో కామెడీ వర్షన్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. సో సింపుల్ చెప్పాలి అంటే పండగ టైంలో మనందరం ప్రభాస్ రాజ్తో పండగ చేసుకోవాల్సిందే. తమన్ గురించి అందరికీ తెలిసిందే కదా. డిగ్ 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 డిగ్. సో ఆబ్వియస్లీ అదే జరిగింది. సో చాలా హై బీట్స్ అండి. చాలా కొంచెం లేడీస్కి అయితే కొంచెం మ్యూజిక్ ఎక్కువ అయింది అని చెప్పి చెప్తారు. సో జెంట్స్కి నో ప్రాబ్లం. సో ఆబ్వియస్లీ మనందరం కూడా బీట్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం కాబట్టి సో వీ కెన్ ఎంజాయ్ ఎ లాట్. సో ఓవరాల్ సినిమా గురించి చెప్పాలంటే కామెడీ బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. సో యాజ్ వెల్ ట్విస్ట్లు బాగున్నాయి, ఎఫెక్ట్స్ బాగున్నాయి. సో ప్రభాస్ యాక్టింగ్ ఎరగదీసాడు, పిక్స్ అని చెప్పుకోవాలి. యాజ్ వెల్ పిక్చరైజేషన్ కూడా హీరోని చాలా గొప్పగా, గ్రేట్గా, హ్యాండ్సమ్గా చూపించాడు. సో యాజ్ యూజువల్ హీరోయిన్స్ గుడ్, గ్రేట్. సో ఓవరాల్ సినిమా అంతా అనేది సో థియేటర్లో మనందరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఈ ఫిల్మ్లో మైనస్ నెగిటివ్స్ ఏంటి అంటే యాజ్ యూజువల్ ఆల్రెడీ చెప్పాను. లైక్ ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టోరీలోకి తీసుకొని వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నారు. సో అదొక్కటి మైనస్ తప్ప రిమైనింగ్ ఎవ్రీథింగ్ అనేది కొంచెం ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా. సో అందరూ ప్రభాస్ రాజ్ అంటే ఇంకా కోడి పందాలు, రాజులు, ఇంకా ఇదంతా మనకు తెలిసిందే కదా. ప్రభాస్ రాజ్ ఆల్వేస్ గ్రేట్. సో సింప్లీ లైక్ మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ డార్లింగ్ ఫిల్మ్, మిర్చి ఫిల్మ్ ఎలా ఎంజాయ్ చేసామో అలా మారుతి డైరెక్షన్. సో ప్రభాస్ రాజ్ ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలి. సో ఫిల్మ్ అనేది ఓవరాల్ ది బెస్ట్.